ప్రశ్న మీకే. క్రైస్తవులారా చూడండి, ఎప్పుడైనా సరే క్రైస్తవులు గాని ముస్లింలు గాని స్త్రీలను ఈ రకంగా గౌరవించారా? చర్చికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకు ఎందుకు మీరు కడుపులు చేస్తున్నారు చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు రేప్ చేస్తున్నారు? పెళ్లి చేసుకోమని చెప్పిండట హనుమంతుడు, దేవుడు పెళ్లి చేసుకోమండట, హనుమంతుడు పెళ్లి చేసుకోమండట. వింటున్నారా? పూజకొచ్చిన భక్తురాల్ని పెళ్లి చేసుకోమని హనుమంతుడు చెప్తే ఈ పిల్లని తల్లిని చేసిండట అయ్యగారు. కరీంనగర్ ఉన్న సప్తగిరి కాలనీ బైపాస్ రోడ్డు పంచముఖి హనుమాన్ ఆలయ పూజారి వెంకన్న ఈయనే. ఈడు 50 దాటే ఉంటాడు. ఈ పిల్లకి 24 ఏండ్లట. భక్తి కొద్ది పూజ చేసుకునేటందుకొస్తే దీవించేది పోయి మన అయ్యగారు కామించిండట. అంతేనా పంతులు? అరే నీ ఆంజనేయుడు పక్కన, నువ్వు ఆంజనేయుడు పక్కన పెట్టును, జరిగింది ఏం చెప్పును. అమ్మాయి పెళ్లి చేసుకోవడం చెప్పిన. అరే పూరాగా చెప్పనిస్తలేరు కదా, నింబలంగా అడుగుండ్రి చెప్తాడు స్వామి. అమ్మాయి పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడం. అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరే? అమ్మాయి సార్ నువ్వెవరు? మరి నీకు అవసరం అవి? అవసరమా అంటే దేవుడే కనిపించి చెప్పినాక అయ్యవారు ఆగవర్తాడా అని. ఈ పూజ కాదు నా పూజ చేయలే అన్నట్టున్నాడు. అందుకే పిల్ల గర్భం అయిందట. ఇప్పుడు ఈ వయసులో నీకు అవసరమా? నువ్వు ఒక గుడి పూజారివి, నీకు మంచి పేరు, నీకు ఒక మంచి పేరున్నది. ఒక మంచి పేరును పట్టుకొని నువ్వు ఇలా దీన్ని సర్వనాశం చేస్తుంది, నీకు అవసరం అవి? మళ్ళీ అవసరమా అని అడుగుతున్నారు కదా. ఇప్పుడు ఈ పిల్ల కడుపుతోనే ఉండే ఏం చేస్తాడో అడగరాదుండ్రి. ఇప్పుడు ఏంటిది అమ్మాయి పరిస్థితి ఏంటి? నీ బూతులు సల్లగుండా ఈడు పాతదైతేంది సాదుకుంటా అంటున్నాడు. ఈ పంతులు వెంకటేశ్వర స్వామి గుడి కట్టిస్తా అని వ్రతం తీసుకొని పెళ్లి చేసుకోకుండానే ఉన్నాడట. తీరా గుడి కట్టినాక వెంకన్న స్వామి చెప్పిండో ఏమో భక్తురాల్ని ముగ్గుల దింపిండు. మరి దీనికి ఏ దేవుడు ఏ తీర న్యాయం చేస్తారో చూడాలి. ప్రశ్న మీకే. క్రైస్తవులారా చూడండి, ఎప్పుడైనా సరే క్రైస్తవులు గాని ముస్లింలు గాని స్త్రీలను ఈ రకంగా గౌరవించారా? చర్చికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకు ఎందుకు మీరు కడుపులు చేస్తున్నారు చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు రేప్ చేస్తున్నారు? పూజల ద్వారా లంకె బిందెలు కూడా దొరుకుతాయని బాలరాజు కుటుంబ సభ్యులను నమ్మించాడు. అయితే పూజలు చేసే సమయంలో ఇంట్లో ఎవరు ఉండకూడదని చెప్పి కొద్దిసేపు పూజలు చేశాడు. కొద్దిసేపటి తర్వాత పూజలు చేసేందుకు అమ్మాయి కావాలని చెప్పడంతో బాలరాజు తన కూతురిని ఇంట్లోకి పంపాడు. దీంతో మైనర్ బాలిక అయిన బాలరాజు కూతురుపై పూజారి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకొని బాలరాజుతో పాటు గ్రామస్తులంతా కలిసి రాంబాబుని పట్టుకున్నారు. గ్రామంలో ఉన్న ఓ చెట్టుకు కట్టేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు రాంబాబుని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని రుద్రసముద్రం అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రశ్న మీకే. క్రైస్తవులారా చూడండి, ఎప్పుడైనా సరే క్రైస్తవులు గాని ముస్లింలు గాని స్త్రీలను ఈ రకంగా గౌరవించారా? చర్చికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకు ఎందుకు మీరు కడుపులు చేస్తున్నారు చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు రేప్ చేస్తున్నారు? గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో కలకలం రేగింది. గుడిలో పూజ చేసేందుకు వచ్చిన భక్తురాలిపై ఓ పూజారి అత్యాచార యత్నం చేశాడు. వైకుంఠపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఓ భక్తురాలు పూజ చేయడానికి వచ్చింది. పిల్లలు కలగడానికి ప్రత్యేక పూజలు చేయాలి అంటూ ఆమె ఆలయ గర్భాలయంలోకి తీసుకువెళ్లాడు పూజారి. మాయమాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలి కేకలతో చుట్టుపక్కల వారు ఆలయంలోకి వచ్చారు. మరో దారిలో నుంచి ఆ పూజారి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పూజారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశ్న మీకే. క్రైస్తవులారా చూడండి, ఎప్పుడైనా సరే క్రైస్తవులు గాని ముస్లింలు గాని స్త్రీలను ఈ రకంగా గౌరవించారా? చర్చికి వచ్చినటువంటి ప్రతి ఆడపిల్లకు ఎందుకు మీరు కడుపులు చేస్తున్నారు చెప్పండి. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, ఓపెన్ గా అడుగుతున్నాను. చర్చికి వచ్చిన వాళ్ళందరినీ మీరు ఎందుకు రేప్ చేస్తున్నారు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిత్యం భగవంతుడి సేవలో ఉంటూ ఆయన్నే స్మరిస్తూ ఉండే అర్చకుడు కీచకుడు అవతారం ఎత్తాడు. దైవ సన్నిధిలోనే భక్తురాలిపై అత్యాచారానికి యత్నించడం కలకలం రేపింది. గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలోని ఓ ఆలయంలో ఈ ఘటన జరిగింది.